ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే పెసరపప్పు పప్పుచారు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికి ముందుగా ఒక స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని అందులో 1 టీ గ్లాస్ పెసరపప్పుని తీసుకున్నాము. ఈ పెసరపప్పుని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇలా మనం ముందుగానే పప్పుని లైట్గా డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది మనకి వేగిన తర్వాత ఒక మంచి అరోమా వస్తుందండి. అప్పటి వరకు మనం ఈ పెసరపప్పును వేగించుకోవాలి. ఇవి చూడండి, ఇక్కడ వేగిపోయాయి. ఇప్పుడు వీటిని వాటర్ పోసేసుకొని ఒక 2 సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ వంపేసుకొని ఇంకా ఇప్పుడు దీనిలో సరిపడినన్ని వాటర్ అనేవి పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒక పెద్ద టమాటాని కట్ చేసుకొని యాడ్ చేసేసుకుందాము. తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చిని తుంచుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని ఒక 3 విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత 3 విజిల్స్ తర్వాత మనకి ఈ విధంగా పప్పు అనేది బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం బాగా మెదుపుకుందామండి పప్పు గుత్తితోటి. ఈ విధంగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకుందాము. తర్వాత మీరు తినే స్పైసీనెస్ని బట్టి కూడా కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు పప్పుచారుకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికోసం మనం పోపుని రెడీ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఎండుమిర్చిని తర్వాత పోపు గింజల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక 3 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకుందాము. తర్వాత కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకును యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసుకొని ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పుచారును కూడా యాడ్ చేసేద్దాము. ఈ విధంగా ఇలా రెడీగా ఉన్న చారుని ఈ పోపులో యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా నేను కొంచెం యాడ్ చేశాను సాల్ట్ అనేది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం ఈ పప్పుచారు అనేది బాగా మరగనివ్వాలి. ఈ విధంగా చూడండి, ఇక్కడ మనకి బాగా మరిగిపోతున్నాయి. ఇలాంటప్పుడు కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పెసరపప్పు చారు అనేది రెడీ అయిపోతుందండి. ఇక లాస్ట్లో కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకొని